శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. మనం మొన్న చూసాం ఫ్రెండ్స్, ఏదైతే ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టుకుంటూ అబ్యూజింగ్ కంటెంట్ పెట్టుకుంటూ వారు ఛానల్లో ఇష్టమున్న తీరుని వారు ఎగ్జిబిట్ చేసుకుంటూ మహాన్యూస్ చేసిందో దానికి బీఆర్ఎస్ క్యాడర్ వెళ్ళేసి అక్కడ వెళ్ళేసి మా నాయకుడిని ఇలా అంటారా అని చెప్పేసి వారు వెళ్ళి అక్కడ వ్యాండలైజ్ చేయడం కూడా జరిగింది వారి టీవీ స్టూడియోని. నిజంగా ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మహాన్యూస్ కూడా అలాంటి థంబ్నెయిల్స్ అట్లాంటి ఆధారాలు లేని థంబ్నెయిల్స్ పెట్టొద్దనేసి మహాన్యూస్ వాళ్ళని కూడా మనం కోరుకుందాం. సందనుకొని కొంతమంది క్యాస్ట్ పేరుగా మాట్లాడుకుంటూ ఇప్పుడు ఈ మన వంశీ వచ్చేసరికి ఏదైతే మహాన్యూస్ వంశీ వచ్చేసరికి ఒక క్యాస్ట్ సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు ఆ క్యాస్ట్ సంబంధించి మాట్లాడుకుంటూ ఆ క్యాస్ట్ని దూషిస్తూ విచ్చలవిడిగా ఒక పోకడికి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక క్యాస్ట్లో ఒక వ్యక్తి తప్పు చేస్తే అంతా ఆ క్యాస్ట్ మొత్తాన్ని అనడం అని చెప్పేసి చాలా తప్పు ఇది. ఎందుకంటే దాన్ని మళ్ళీ లింక్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేసే ముందు అసలు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ వాళ్ళకి హడల్స్ ఎట్లాంటివి ఉన్నాయి, ఇక్కడ తెలంగాణకు నిజంగా వారు రాజకీయంగా ఇక్కడ వద్దామనుకుంటున్నారా అని చెప్పేసి మనం క్వశ్చన్ చేస్తే అసలు చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయనకి చాలా హడల్స్ ఉన్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గురించి వీరికి తెలియకపోవచ్చు కాక ఏంటంటే ఆయనకి ఎలక్షన్స్ అప్పుడే రాజకీయం చేస్తారని, ఎలక్షన్స్ తర్వాత తను అభివృద్ధికి రూలింగ్ చేస్తారని చెప్పేసి అక్కడ ఉన్న ట్యాకిల్స్ని అక్కడ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తారని చెప్పేసి ఈ సోకాల్డ్ కొంతమంది ఉన్నారో వారికి తెలియకపోవచ్చు. వారు ఏమి రాజకీయాలు చేయడానికి వారు అక్కడ లేరు. వారు వచ్చేసరికి అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి వారి రాష్ట్రాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారు. కానీ ఏనాడు నేను తెలంగాణకు వస్తా, ఒక ఇంటర్వ్యూలో తెలంగాణలో పుట్టింది అని చెప్పేసి మొన్న టీవీ5 మూర్తికి ఒక మాట చెప్పంగానే ఇక్కడ కొన్ని మూక కంటిన్యూస్గా అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకు ఇట్లా కంటిన్యూస్ అటాక్ స్టార్ట్ చేసిందంటే ఏ పార్టీకి కొమ్ము కాస్తున్నారో అనేది వారి అంతరంగానే మనం వదిలేద్దాం. కానీ కొంతమంది మూక అయితే క్యాస్ట్ పేరుగా చంద్రబాబుని ట్యాగ్ చేసుకుంటూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ తెలంగాణలో వస్తే కొంతమంది మాట్లాడుతూ ఆంధ్ర న్యూస్ ఛానల్స్ అన్ని వెళ్ళిపోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టే ఆంధ్ర నుంచి వచ్చిన ఇక్కడ పెట్టుబడి పెట్టే ఇండస్ట్రీస్ కూడా ఈ ఇండస్ట్రీస్ అక్కడ తీసుకెళ్ళి పెడితే ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ రాదా? అట్లానే అనుకుంటే ఇక్కడ గుజరాత్ వాడు పెడుతున్నాడు, కెనడా వాడు పెడుతున్నాడు, యుఎస్ వాడు పెడుతున్నాడు, ఆస్ట్రేలియా వాడు పెడుతున్నాడు, వాళ్ళ పెట్టుబడులు కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోతే ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఎవడు ఇక్కడ మొగ్గు చూపుతాడు? నీ పక్క రాష్ట్రాన్ని ఉన్న ఆంధ్ర ఎవరైతే ఎంటర్ప్రైనర్స్ ఉన్నారో వాళ్ళని ఇక్కడ నుంచి చదువుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి అంటుంటే ఇక్కడ నీకు అల్టర్నేట్గా ఏముంది? ఇక్కడ ఎవరు చేస్తున్నారు అట్లా? ఎంతసేపు చెప్పు, అదే శాటిలైట్ ఛానల్ వాళ్ళది వేరే దగ్గర నుంచి ఆఫీస్ అక్కడ మంగళగిరిలో విజయవాడలో పెట్టుకోలేరా? ఇక్కడ గవర్నమెంట్కి వచ్చేసరికి ట్యాక్స్ కట్టుకుంటూ ఇక్కడ కరెంట్ బిల్స్ పే చేస్తూ ఇక్కడ రెంటల్స్ పే చేస్తూ వాళ్ళు ఇక్కడ నడిపించుకుంటుంటే అక్కడ వచ్చేసరికి వాళ్ళు ఇట్లా మొత్తం దోచుకొని తింటున్నారంట. నాగలు దున్నుతా అన్న కేసీఆర్ గారు లాస్ట్ గవర్నమెంట్లో ఒక దశాబ్ద కాలంగా వారు కూడా ఉన్నారు. మరి ఎందుకు ఈనాడు ఆఫీస్లో నాగలు పెట్టలేదు ఇప్పటి వరకు? ఇది నిజంగా చెప్తున్నా కదా, ఒక సినారియో ఆఫ్ పాలిటిక్స్కి ఇది వెళ్తుంది. కాబట్టి ఇది ఆంధ్ర తెలంగాణ మధ్యలో ఇది మళ్ళీ చిచ్చుగా మారుతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మాట్లాడేటప్పుడు. మాట్లాడితే క్యాస్టిజం గురించి, చంద్రబాబు నాయుడు గురించి, ఆంధ్ర సెక్యులర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ తెలంగాణలో దశాబ్ద కాలంగా ఇక్కడ తెలంగాణ నుంచే ఇక్కడ కేసీఆర్ గారు పరిపాలన చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో వచ్చేసరికి ఎంత వరకు డెవలప్మెంట్ అయింది అని చెప్పేసి ఇక్కడ పాలకులను మీరు అడగకపోగా పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రిని పక్కన ఉన్న ఆంధ్ర సీఎంని అడగడం ఎంతవరకు కరెక్ట్? ఇది మీ ఇక్కడ వచ్చేసరికి నాయకుల్ని, ఇక్కడ తెలంగాణ నాయకుల్ని మనం అడగాలి కానీ, ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రిని అడగాలి కానీ అక్కడికి చంద్రబాబు నాయుడు ఎందుకు అడగడం? మనం అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి ఖాళీగా కూర్చొని అక్కడ రాజకీయాలు చేస్తున్నారా? ఆయనకు కనబడితే పోలవరం కనబడుతుంది. ఒక సీఎంఐ ఉండి పెన్షన్లు పంచుతున్నాడు. ఒక సీఎంఐ ఉండి అక్కడ రకరకాల ప్రోగ్రామ్స్కి అయినా క్వాంటమ్ వ్యాలీ కూడా అక్కడ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేశారు. ఇంతగా వారు అక్కడ డెవలప్మెంట్ చేస్తుంటే ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి చంద్రబాబు టర్నింగ్ పాయింట్ అని చంద్రబాబు చెప్పిందే ఇక్కడ జరిగిందని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. నిజంగా చంద్రబాబు చెప్పినట్టు ఇక్కడ జరగడానికి టీడీపీ ఏమైనా బీజేపీలో విలీనం చేశారా? అతను ఏమైనా బీజేపీలో ఏమైనా క్యాండిడేటా? లేకపోతే బీజేపీలో రేపు జాతీయ అధ్యక్షులు ఏమైనా లోకేష్ అవుతాడా? నిజంగా అంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు లోకేష్కి ఇవ్వచ్చు కదా. తండ్రి ఏమో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, కొడుకుకి అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఇవ్వచ్చు కదా. బీజేపీలో అంత క్రిషియల్ డిసిషన్స్ ఆయన తీసుకుంటే
అసలు ఆయనది అక్కడ ఆంధ్రలో వచ్చేసరికి ఆయనకి డెవలప్మెంట్ చేయడానికి టైం దొరకట్లేదు. 24/7 ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల హితం కోసం తను పని చేస్తుంటే ఇక్కడ వచ్చేసరికి అన్ని పార్టీల్లో ఆయన ఏలు పెడుతున్నాడు. అందుకే ఇక్కడ రాజకీయ పార్టీలో ఇట్లా డిసిషన్స్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ బీజేపీ అధిష్టానాన్ని దిశానిర్దేశం చేసే కుటిలమైన మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది కాదని చెప్పేసి మనం అనుకుందాం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇక్కడ బీజేపీ ఎంపీ ఎలక్షన్స్ అక్కడ కూటమి ఉన్నా కూడా బీజేపీకే సపోర్ట్ ఉంది, కానీ మాకు ఎన్ని సీట్స్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ టీడీపీ ఏం కోరలేదు. ఇక్కడ క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాతనే లాస్ట్ ఒక 3-4 వీక్స్ ఒక 1 మంత్ ముందు ఎలక్షన్స్ ముందు వారు సపోర్ట్ చేశారు, కానీ నాకు ఈ సీట్ కావాలని చెప్పేసి వారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు అడగలేరు. అప్పుడే మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే అక్కడ ఏదైనా ఖమ్మం వారు అడగొచ్చు, లేకపోతే అక్కడ ఫ్లెచ్చింగ్ ఉన్న ఏదైతే వారి క్యాస్ట్ కమ్మ క్యాస్ట్ ఏదైతే ఉందో చౌదరీస్ క్యాస్ట్ అక్కడ ఫ్లెచ్చింగ్ ఉన్న ఏరియాస్లో వారు అడగొచ్చు కదా, ఎందుకు అడగలేదు? అది వారి డిగ్నిటీ. సో వారికి కావాల్సింది వారి రాష్ట్ర అభివృద్ధి కోసం, వారి రాష్ట్ర సంక్షేమం కోసం నిధులు తప్ప ఇంకా వారు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఈ ఎన్డీఏ కూటమి నుంచి. ఇది క్రిస్టల్ క్లియర్గా వాళ్ళకున్న ఫోకస్. వారికి వచ్చింది ఏ మినిస్ట్రీ? అక్కడ వచ్చేసరికి ఏవియేషన్ మినిస్ట్రీ వచ్చింది. ఏవియేషన్ మినిస్ట్రీ వచ్చేసరికి ఎట్లాంటి మినిస్ట్రీ కూడా మీకు తెలుసు. ఇక్కడ వచ్చేసరికి తెలంగాణ ఆంధ్ర 2 అన్నదమ్ముల్లాగా మనం ఆల్రెడీ విడిపోయిన సౌకర్యాలు మనకున్నాయి. అక్కడ ఆంధ్రాకి వచ్చేసరికి క్యాపిటల్ కూడా లేదు, ఇక్కడ మనకు క్యాపిటల్ ఉంది. సో ఒక్కసారి ఆలోచించండి, మాట్లాడేటప్పుడు ఎవరైతే నీకు నిజంగా దోషి అయి ఉంటే ఆ దోషిని పట్టుకొని కాలర్ పట్టుకొని 4 కొట్టండి, అంతేగాని దానిని క్యాష్ మొత్తం ఆపాదించేసి అస్సలు మాట్లాడకండి అని చెప్పేసి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు. ఇది 2025లో బతుకుతున్నాం బ్రో. ఇంకా మనం క్యాస్ట్ ఈక్వేషన్స్ గురించి ఇంకా క్యాస్ట్ల గురించి, ప్రాంతాల గురించి, మతాల గురించి మనం కొట్లాడుకుంటూ పోతే డెవలప్ అవుతాం మనం. అక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి వారు ఎంత డెవలప్ చేయాలో చంద్రబాబు గారికి ఆ టైం ఉంది. చంద్రబాబుకి కితాబ్గా మేము ఎందుకు ఇట్లా చెప్తున్నాం అంటే దగ్గరుండి మేము ఎంత స్ట్రగుల్ అవుతున్నారో, ఎలక్షన్స్ తర్వాత నుంచి ఎట్లా స్ట్రగుల్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్లో ప్రతిదీ పిన్ టు పిన్గా మేము చూస్తూనే ఉన్నాం. ఏ రకంగా వాళ్ళ హడిల్స్ వాళ్ళు కంప్లీట్ చేసుకొని ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్స్ అనేసి అడుగుతున్నారు. నిజంగా వాళ్ళకి పవర్ మేకింగ్ పాలిటిక్సే కావాలనుకుంటే ఇండస్ట్రియల్ మినిస్ట్రీనో లేకపోతే ఇంకేదైనా మినిస్ట్రీనో వారు అడుగుండొచ్చు కదా. పవర్ఫుల్ మినిస్టర్స్, లా అండ్ ఆర్డర్ వారు అడుగుండొచ్చు కదా. ఫైనాన్స్ మినిస్టర్ ఆయన అడగొచ్చు కదా సెంటర్లో, ఎందుకు అడగలేదు వాళ్ళు? ఇది వారి దక్షత, ఇది వారి రాజకీయ నీతి. సో ఈ ఎన్డీఏ కూటమిలో కుంపట్లో పెట్టకుండా ఉన్నాననేసి ఫైనల్గా కోరుకుందాం ఫ్రెండ్స్. సో కొంతమంది తోటి యూట్యూబర్లకు కూటమిలో కుంపట్లు పెట్టకండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.